ప్రభుత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి సాధిస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ ఢిల్లీలో మొన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ చాలా బాధాకరమన్నారు. బాంబ్ బ్లాస్ట్ ఘటన చేసిన వారిని శిక్షించే శక్తి మోదీ, అమిత్ షాకి ఇవ్వాలని, అలాగే రాబోయే రోజుల్లో 50 దేశాల ఇన్వెస్టర్లు విశాఖకు రానున్నాయని, రాబో రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం, కొందరు అసూలు బాయుడు చనిపోవడం విచారించదగ్గ అంశం. స్వామిని 2 విషయాలు కోరుకోవడం జరిగింది. ఒకటి, వారిని శిక్షించే శక్తి మోడీ గారికి, అమిత్ షా గారికి ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది బహుముఖంగా. దీనికి మోడీ గారిని సహకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీరు ముగ్గురు నాయకత్వంలో రాష్ట్రం ఇంకా అటు ఇండస్ట్రియలైజేషన్గా 10-15 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. రాబోయేటువంటి రోజుల్లో 50 దేశాలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖపట్నానికి మరొక 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్తో ఎంఓఎస్ జరగడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి ఈ విధంగా జరుగుతూ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తూ అన్ని విధాలుగా ప్రజలకు సంక్షేమాన్ని కలిగించేటువంటి భాగ్యాన్ని వీరు కలగజేయాలని స్వామివారిని కోరడం జరిగింది.